రకరకాల దేశాల్లో సౌత్ ఆఫ్రికా రకరకాల కంట్రీస్లో మీరు USA, స్విట్జర్లాండ్ అక్కడ పనిచేసి వచ్చేసాను. అంటే అక్కడి పరిస్థితుల మీద అక్కడి కల్చర్ మీద మీకు ఒక మంచి అవగాహన ఉండి ఉంటుంది. ఎస్, సో ఎందుకు అలాంటి ఆ బ్యాక్డ్రాప్లో మీరు సబ్జెక్ట్స్ ఎక్కడ తీయలేదు, అక్కడ షూటింగ్ పెట్టుకోవడానికి కూడా మీకు లొకేషన్స్ మీద మంచి అవగాహన మంచి ఉంది. గ్రిప్ ఉంది. ఎందుకు బట్ నా కథలన్నీ ఇక్కడే పుడతాయి, నా ఆలోచనలన్నీ ఇక్కడే ఉంటాయి. నా ఏ సినిమాకి కూడా ఫారిన్ లొకేషన్ అవసరం రాదు, ఎందుకంటే నా కథలన్నీ మన ఇళ్లల్లో, మన ఆఫీసులలో ఉండే కథలు. ఇప్పుడు ఫ్యూచర్లో చేయబోయే సినిమాలు కూడా ఆల్మోస్ట్ అన్నీ కూడా జస్ట్ మన రోడ్ల మీద, మన ఇళ్లల్లో, మన దైనందిన జీవితంలో జరిగే కథలే. కాబట్టి అసలు ఆ ఫారిన్ లొకేషన్స్ ఎక్కడ ఊహించలేదు కూడా ఇన్ని సినిమాలలో. ఇప్పుడు జరగబోయే 5 సినిమాలలో ఎక్కడ కూడా ఒక ఫారిన్ లొకేషన్ లేదు. సో నా కథలన్నీ ఇక్కడే. సో మీకు ఇండియన్ వాల్యూస్ అంటే చాలా ఇష్టం. అఫ్ కోర్స్ ఇష్టం ఉంటుంది, బట్ నా కథలన్నీ ఇక్కడే పుడతాయి. మరి అక్కడ ఫారిన్లో చేసే కథలు ఇంకా రాలేదు, నా దగ్గరికి ఎవరు తీసుకురాలేదు, నాకు రాలేదు. అసలు ఇక్కడ నుంచి కానీ చాలా మంది అడిగారు, ఇప్పుడు ఫ్రెండ్స్ నిన్న కూడా ఫోన్ చేసి అడిగారు, ఏ ఫర్ అమెరికా, అమెరికాలో షూట్ చేస్తారా, వీ విల్ టేక్ కేర్ ఆఫ్ ఎవ్రీథింగ్, ప్లీజ్ మీరు ఇక్కడ చేయండి అది ఇది అని చెప్పేసి. బట్ ఆ కథ కాదు, అది హైదరాబాద్లో జరిగే కథ, ఏ ఫర్ అమెరికా. ఓకే ఓకే. మీ దీని మీద ఒపీనియన్ ఏంటి మీకు? ఇక్కడ నుంచి చాలామంది చదువుకోవడానికి, జాబ్ చేయడానికి యూఎస్ వెళ్తున్నారు, మీరు వెళ్ళారు. అక్కడికి వెళ్ళాక దీని విలువ ఏంటో తెలిసి రావడం అంటే రకరకాల పరిస్థితులు, ఇప్పుడు శతమానం భవతి కూడా అదే కాన్సెప్ట్. దాని మీద మీ ఒపీనియన్ ఏంటి? ఏం లేదు, నా ఒపీనియన్ చాలా క్లియర్. అంటే మనకు ఎందుకు వెళ్తున్నాము అనేది ఒక క్లారిటీ ఉండాలి. ఓన్లీ మనీ సంపాదించడానికే వెళ్తున్నాము అంతే, ఇంకా అంటే నేనేం చెప్పలేను. కానీ నేనైతే పర్సనల్లీ ఐ మిస్డ్ ఎ లాట్. నేను ఉన్న రోజులు కూడా యూఎస్లో ఉన్న రోజులు ఇండియాని బాగా మిస్ అయిపోయాను. సో నాకేమనిపించింది, నేను పర్సనల్గా అయితే డబ్బు సంపాదించుకొని వస్తే ఇక్కడ ఉన్నంత రాజా బతుకు ఇంకెక్కడ ఉండదని నా ఫీలింగ్. ఓకే ఓకే. సో అంటే ఇదే, అంటే జీవితం అనేది ఇక్కడ ఏంటంటే ఒక చిన్న పాయింట్. ఫర్ ఎగ్జాంపుల్ ఈరోజు ఎంత డేట్? 19th January 2017. నేను ఛాలెంజ్ చేసి చెప్తున్నా, రాసి పెడతాను, 19th January 2018లో నా లైఫ్ అమెరికాలో ఏముంటుందో నేను ఇప్పుడు రాసి పెడతాను. 20th January నేను ఏం చేయబోతున్నానని నేను రాసి పెడతాను. అంటే ఒకవేళ వీకెండ్ అయితేనేమో ఏదో షాపింగ్లో అదో ఏదో చేస్తే, ఇంట్లో పప్పు వండుకొని తినడం, షాపింగ్ చేస్తాము, ఫ్రెండ్స్తో పేకాట ఆడడం, ఇది జరుగుతుంది. లేకపోతే ఏదైనా లాంగ్ డ్రైవ్కి వెళ్తాం. ఆ 19th January 2018 కనుక వీకెండ్ అవుతాయి, వీక్ డేస్ అవుతే ఆఫీస్. 2017 సారీ 18 అంటే నెక్స్ట్ ఇయర్ కనుక వీకెండ్, ఈ రోజు వీకెండ్ అవుతానేమో నేను ఏం చేస్తానో నాకు తెలుసు. వీక్ డేస్ అయితే ఆఫీస్లో పొద్దున్న 7 గంటలకు చిన్న బ్రేక్ఫాస్ట్ తినేసి సర్ది కట్టుకొని ఆఫీస్కి వెళ్ళి ఇదే ఉంటుంది అంతే. ఇంకా వేరే ఏముంది అంటే వేరే ఎగ్జైట్మెంట్. ఏదన్నా అక్కడ ఒక ఆంటర్ప్రెన్యూర్ అవుతే అది డిఫరెంట్ విషయం. యాజ్ లాంగ్ యాజ్ వి వర్క్ ఫర్ ఎ సాఫ్ట్వేర్ కంపెనీ, అదే నాకు తెలుసు. అయితే బట్ ఈ రోజు ఇప్పుడు మీతో ఇంటర్వ్యూ తర్వాత నెక్స్ట్ మీతో లంచ్కి వెళ్తానో నాకు తెలియదు, లేదా మా ఆవిడ పెట్టిన లంచ్ తింటానో నాకు తెలియదు. సో ఆ ఎగ్జైట్మెంట్. ఆ తర్వాత 4 o'clock ఆఫీస్లో ఇప్పుడే మెసేజ్లు వచ్చాయి, 4-5 members వెయిటింగ్ అక్కడ. సో వాళ్ళు నిజంగా నాకు పొద్దున అపాయింట్మెంట్ తీసుకొని రాలేదు, కానీ దే ఆర్ వెయిటింగ్. సో ఐ నీడ్ టు మీట్ దెమ్. ఆ తర్వాత సాయంత్రం ఇంకేదో ప్రోగ్రామ్. ఆ తర్వాత 7 తర్వాత నాకు తెలియదు మరి ఏంటనేది, వెదర్ ఐ గో హోమ్ అండ్ స్పెండ్ విత్ మై చిల్డ్రనా, లేకపోతే ఏదో నాకు ఎగ్జైటింగ్ ఎవడన్నా కథ చెప్తా అంటే కెఫే మిలాంజ్లో కూర్చొని వింటానో నాకు తెలియదు, లేకపోతే రాజ్ కందుకూరిని కలుస్తానో తెలియదు, లేకపోతే కళామందిర్ కళ్యాణ్ కలుస్తానో తెలియదు. ఓకే ఓకే. అసలు మర్చిపోయా, కళామందిర్ కళ్యాణ్ గారి గురించి అసలు చెప్పండి, అది ఎలా రిలేషన్? ఇట్ స్టార్టెడ్ విత్ గోదావరి మూవీ అండి. గోదావరి మన మధుర ఆడియో పైన రిలీజ్ చేసాం. సో నాకు అప్పుడు ఏంటంటే ఏదన్నా ఒక బ్రాండ్ని ఇన్వాల్వ్ చేయాలి నా కంపెనీలో అని అనుకున్నాను. అంటే కంటిన్యూస్గా సీడీలు, క్యాసెట్లు రిలీజ్ చేస్తూ ఉన్నాం కదా, ఏదన్నా ఒక బ్రాండ్ కనుక ఇన్వాల్వ్ అవుతే ఆ బ్రాండ్ యొక్క లోగో కానీ ఆ జింగిల్ కానీ ఆ సీడీలో పెట్టి, సో దట్ ఐ గెట్ ఎక్స్ట్రా ఇన్కమ్ అనే పాయింట్లో నేను అనుకున్నాను. ఏదో ఒక బ్రాండ్ కోసం చూస్తుంటే కళ్యాణ్ గారు పరిచయం అయ్యారు. సో గోదావరికి హీ స్పాన్సర్డ్ అనమాట ఆడియోకి. ఓకే. సో అక్కడి నుంచి స్టార్ట్ అయింది, అది ఒక పర్సనల్ రిలేషన్షిప్ స్టార్ట్ అయిపోయింది. అంటే వీఆర్ వెరీ క్లోజ్ ఫ్రెండ్స్. అండ్ అంటే ఇంకా 3 AM ఫ్రెండ్స్ అంటారు కదండి, అంటే వీ ఫాల్ బ్యాక్. దేనికైనా కూడా ఆధారపడతాం, మానసికంగా ఆధారపడిపోతాం. సో ఈజ్ అమేజింగ్ ఫ్రెండ్ టు మీ. సేమ్ విత్ రాజ్ కందుకూరి అంతే. అంటే ఇంకా నాకు తెలుసు అంటే సోఫార్ అంటే చిన్న భేదాభిప్రాయాలు, లేకపోతే వి హ్యావ్ డిఫరెంట్ ఒపీనియన్స్,
ఆల్ టుగెదర్ మా థాట్ ప్రాసెస్ అంతా డిఫరెంట్. వెన్ ఇట్ కమ్స్ టు ఫ్రెండ్షిప్ వి స్టిక్ అంతే, ఒకరికొకరితో ఒకరు ఉంటాం. Please subscribe to Please subscribe for more videos.